హైదరాబాద్ టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో మంత్రి ఈటెల మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ 205 కోట్లు మాకు ఆనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యాట్లో ఎంటర్ అవుతున్నప్పుడు రాష్ట్రాలు నష్టపోయే ట్యాక్స్ని రీపే చేస్తామని చెప్పిన అగ్రిమెంట్లో భాగంగా సిఎస్టీ కంపెన్సేషన్ అంటారు దాన్ని. సిఎస్టీ జాగాలో వ్యాట్ వచ్చినప్పుడు రాష్ట్రాలు నష్టపోతున్న నష్టపరిహారాన్ని కొంత భాగం చెల్లిస్తామని చెప్పిండ్రు. మాకు 7,000 కోట్ల రూపాయలు రావాల్సి ఉండే ఉమ్మడి రాష్ట్రంలో మా షేర్. దాంట్లో మాకు ఇప్పటివరకు ఇచ్చింది కేవలం 918 కోట్లు మాత్రమే. మాకు రావాల్సిన దాంట్లో 7,000 కోట్ల రూపాయలు రావాల్సి ఉంటే 918 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చినాయి. అంటే ఇదంతా కలిస్తే 36,000 కోట్ల రూపాయలు ఈ 2 సంవత్సరాల ఆర్థిక సంవత్సరంలో మొత్తం కేంద్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి అన్ని రూపాల్లో వచ్చిన డబ్బుల విలువ 36,000 కోట్ల రూపాయలు. 36,000 కోట్ల రూపాయలు ఎక్కడ, 90,000 కోట్ల రూపాయలు ఎక్కడ? ఇలాంటి అవాస్తవాలు ప్రజల్ని తప్పుదో పట్టించే పద్ధతి ఆ స్థాయిలో ఉన్న వ్యక్తులకి తగదు అని చెప్పి నేను సూచన చేస్తా ఉన్నా. ఇది కేవలం తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే కాదు, అన్ని రాష్ట్రాలకు కూడా గట్టినే ఉంటాయి. నేను చెప్పింది అన్ని రాష్ట్రాలకు, ఏ రాష్ట్రాల జనాభా ప్రాతిపదికన వాళ్ళ ఇండెక్స్, వాళ్ళ డెవలప్మెంట్ ఇండెక్స్ ప్రాతిపదికన డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. నార్త్ ఈస్ట్ స్టేట్స్ కొంచెం ఎక్కువ గ్రాంట్స్ ఇస్తారు, సెంట్రల్ గవర్నమెంట్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇవాళ నేను అడుగుతా ఉన్నా, ఇక్కడ పరిపాలన సరిగా లేనట్టుగా, రాజకీయ శూన్యత ఉన్నట్టుగా, దాన్ని భర్తీ చేయగలిగే సత్తా మాకే ఉన్నట్టుగా ప్రగల్భాలు పలికిండ్రు. నేను ప్రగల్భాలను ఎందుకంటున్నా అంటే, 2 సంవత్సరాల కాలంలో నీ పార్టీ ఇక్కడ జరిగిన ఎన్నికల్లో ప్రజామోదం పొందిందా? ఇవాళ తెలంగాణ ప్రభుత్వానికి బ్రహ్మరథం పట్టి కేసీఆర్ గారికి ఆశీర్వదించి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న పనులు గొప్పగొన్నామని ఇవాళ తెలంగాణ యావత్ ప్రజానికమే కాదు, దేశంలో ఉన్న మేధావి వర్గాలు, దేశంలో ఉన్నటువంటి కొన్ని సంస్థలు ఇప్పటికి కితాబిచ్చినాయి. నాకు ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే, అదే భారతీయ జనతా పార్టీలో పరిపాలనలో ఉన్నవాళ్ళు, ప్రధానమంత్రిగా కేంద్ర మంత్రిగా ఉన్న వాళ్ళేమో తెలంగాణ ప్రభుత్వ పనితీరు బేష్ అంటూ ఉంటే, తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు చాలా గొప్పగా ఉన్నాయని చెప్పి ప్రశంసిస్తూ ఉంటే, స్వయంగా ప్రధానమంత్రి గారే తెలంగాణ రాష్ట్ర పథకాలు గొప్పగా ఉన్నాయి, వాటిని దేశవ్యాప్తంగా ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి ప్రవచిస్తూ ఉంటే, మాట్లాడుతూ ఉంటే, అదే పార్టీలో ఉన్నటువంటి అమిత్ షా గారి మాట్లాడడం 2 నాలుక దొరలకు నిదర్శనం కాదా అని చెప్పి మీ ద్వంద్వ నీతికి